జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ భిన్న వైఖరులను ప్రదర్శించింది. ఉగ్రవాదుల దాడులను ఖండించకుండానే తమకు దాడులతో సంబంధం లేదని ఒక మంత్రి అంటే, ప్రాణ నష్టంపై ఆందోళన చెందుతున్నామని మరో మంత్రి వ్యాఖ్యానించారు. మరోవైపు భారత్ స్పందనను బట్టి ప్రతిస్పందించేందుకు గురువారం అత్యున్నత స్థాయి సైనికాధికారుల సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని ఒక మంత్రి తెలిపారు. ఉగ్రదాడి ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని బుధవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో పాక్ రక్షణ మంత్రి అయిన ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆయనే రాత్రి మాట్లాడుతూ గురువారం సన్నద్ధత సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన నేషనల్ సెక్యూరిటీ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో భారత్ చర్యలకు ఎలా స్పందించాలనే అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. సమావేశంలో అందరూ సైనికాధికారులు, కీలక మంత్రులు పాల్గొంటారని తెలిపారు. పహల్గామ్లో జరిగిన దాడిలో పర్యాటకుల ప్రాణ నష్టంపై ఆందోళన చెందుతున్నాం. బాధిత కుటుంబాలకు సానుభూతిని తెలుపుతున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం అని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ సైన్యం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. పాక్ యుద్ధ విమానాలు కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు బయలుదేరినట్లుగా వార్తలు వస్తున్నాయి. కరాచీలోని దక్షిణ ఎయిర్ కమాండ్ నుంచి లాహోర్, రావల్పిండి సమీపంలోని స్థావరాల వైపుగా పాక్ వైమానిక దళ విమానాలు బయలుదేరుతున్నాయి. రావల్పిండిలో పాక్కు అత్యంత కీలకమైన నూర్ఖాన్ బేస్ ఉంది. ఇది భారత్ సరిహద్దు సమీపంలో ఉన్న స్థావరం అంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు అయితే పెట్టారు.